హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో నా ఛానల్లో నేను ఎప్పుడైనా అమరావతికి సంబంధించి ఏదైనా వీడియో చేస్తే చాలా దారుణంగా బూతులు తిడుతూ ఉంటారనమాట. మనం చెప్పేదేమో అంటే అమరావతికి వ్యతిరేకంగా మనం ఏం మాట్లాడడం, అమరావతిలో ఇది పరిస్థితి అని ఏదైనా వీడియో చేస్తే గతంలో బుడమేరు వరదలు వచ్చినప్పుడు మనం చెప్పాం, అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూపించి మరీ చెప్పాం. మొన్న కూడా రీసెంట్గా గురువారం రోజు వర్షం వచ్చిన దానికి సంబంధించి అక్కడ ఐకాన్ పిల్లర్స్ ఏవైతే ఉంటాయో అవి నీటిలో మునిగి ఉన్నాయని చెప్పి కూడా దానికి సంబంధించి మనం ఒక వీడియో చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా చాలామంది దారుణంగా కామెంట్స్ చేయడం, బూతులు మాట్లాడడం. అయితే ఇక్కడ అమరావతిలో నీళ్లు లేవు, వీళ్ళంతా ఫేక్ ప్రచారం చేస్తున్నారు, ఫేక్ వీడియోలను ఎవరైతే చెప్తా ఉన్నారో, సో నాలాంటి నేను ఫేక్ అని మీరు ఏదైతే భావిస్తూ ఉన్నారో, నేను కానీ ఇంకా చాలామంది కానీ చెప్తా ఉన్నారు కదా, ఇలాంటి వాళ్ళకు మీరు ఫుల్ స్టాప్ పెట్టాలంటే, ఇలాంటి వాళ్ళ నోర్లు మూయించాలంటే ఇప్పుడు మహానాడు కార్యక్రమం, టీడీపీ పార్టీ ఏదైతే మహానాడు కార్యక్రమం అద్భుతంగా చేయాలని తలపెట్టిందో అది కూడా కడపలో జగన్ అడ్డా అని చెప్పబడేటువంటి కడపలో చేయాలనేది ఆలోచన చేస్తూ ఉన్నారో, అక్కడ కడపలో కాకుండా అమరావతిలో ఈ మహానాడును అద్భుతంగా మరి ఇక్కడ నిర్వహించవచ్చు కదా. మీరు అద్భుతంగా నిర్వహిస్తే కనుక ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, అయినా కూడా మహానాడు కనుక అద్భుతంగా ఇక్కడ సక్సెస్ అయితే కనుక ఇంక ఎవడు కూడా అమరావతికి సంబంధించి ఎన్ని వందల సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా పడినా కూడా ఎవడు కూడా మాట్లాడాడు. ఆ రకంగా మీరు మహానాడు నిర్వహించేటువంటి దమ్ము ధైర్యం చేయగలరా? మరి ఇప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆ మేధావులు మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఆ నిర్వహిస్తున్న వాళ్ళకి కానీ టీడీపీ పార్టీకి సంబంధించి వాళ్ళకి మరి సలహాలు సూచనలు ఇవ్వగలరా? వీళ్ళందరి నోర్లు మూపిద్దాం మనం. అక్కడ కడపలో ఇది చేయడం వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఏంది కడపలో ఎందుకు చేస్తూ ఉన్నారు? జగన్ అడ్డాలో మహానాడు ఎంత సక్సెస్ అయిందో చూడని చెప్పేటువంటి ఒక ప్రయత్నం, అంతకుమించి ఏముంటుంది? దాని ఉద్దేశం అంతే కదా, చేస్తూ ఉన్నారు. సో ఓకే, మరి అక్కడ రాజకీయం కాదు, అమరావతి మాకు ఇంపార్టెంట్, మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు మీరు చెప్తా ఉన్నారు కదా, మరి రాజకీయం కాకుండా అమరావతి ముఖ్యం అనుకున్నప్పుడు మరి ఖచ్చితంగా అక్కడ నిర్వహించండి. గతంలో కూడా మనం చెప్పడం జరిగింది, ఇక్కడ మీరు ఏదైతే అమరావతి అద్భుతం, వర్షం వస్తే మునగదు అని చెప్పి మేము నమ్ముతున్నాం అన్నప్పుడు మీకు సంబంధించినటువంటి కంపెనీలు అక్కడ పెట్టొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీ అక్కడ పెట్టొచ్చు కదా. ఆ ప్రాంతంలో వర్షాలు పడుతున్న ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టొచ్చు కదా, చేపట్టరు. మరి ఎవరైతే పొద్దున్న లేస్తే రాత్రి 24 గంటలు 24/7 జగన్ గారిని అనుకోండి, అమరావతికి సంబంధించి అనుకోండి, లేదా ఏ అంశానికి సంబంధించి ఏదైనా ఎవరైనా మాట్లాడే తప్పులు ఉన్నాయంటే వాళ్ళని దుమ్మెత్తిపోసేటువంటి ఒక మీడియా ఉంటుంది కదా, ఒక వర్గం మీడియా. మరి ఆ వర్గం మీడియా అక్కడ టీవీ ఛానల్స్ పెట్టగలరా? మరి హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలో నిర్మించినట్టుగా అక్కడ వాళ్ళ స్టూడియోలు నిర్మించగలరా? మరి ఎందుకని అక్కడ ఏర్పాటు చేయలేకపోతున్నారు? మరి అక్కడ మీరు ఏర్పాటు చేస్తే మరి అదేవిధంగా మీరు కార్యక్రమాలు ఏవైతున్నాయి ఇప్పుడు మహానాడు నిర్వహిస్తే ఖచ్చితంగా నమ్ముతారు. అరే ఇప్పుడు ఇలాంటి కొంతమంది వీళ్ళు చెప్తున్నది నిజంగా పేటీఎం బ్యాచ్ వీళ్ళు చెప్తున్నాయని కూడా అబద్ధాలే కదా, మరి ఇంత వర్షం వచ్చినా కూడా మరి వీళ్ళు నిర్మాణాలు కూడా చేపట్టారు, ఇక్కడ స్టాండర్డ్గా ఉన్నాయి కదా అని చెప్పి నమ్ముతారు కదా. అది మాత్రం చెయ్యరు వాళ్ళు. మనం ఉన్న విషయం చెప్తే కోపం వస్తుంది, బూతులు వస్తాయి నోటి నుంచి. చాలా నీట్గా ఇక్కడ ఈ వర్షపాతం వస్తే వరదలు వచ్చే అవకాశం ఉంటుంది, వరద నీరు కృష్ణానది నీరు వచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళ అమరావతి ప్లానింగ్లోనే ఉంది. అది స్మార్ట్ సిటీ టెక్నాలజీ అని చెప్పి మనం అదే విషయాన్ని వాళ్ళ ప్లానింగ్లో విషయాన్ని చెప్తే కూడా అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పండి? మళ్ళీ పెద్ద మేధావులాగా ఫీల్ అయిపోతారు వీళ్ళు. ఏదో అమరావతి పైన కుట్రలు చేస్తూ ఉన్నారు, కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు జగన్కి తొత్తులా మారిపోయారా, వాళ్ళని కూడా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు కూడా సిగ్గు లేదంటున్నారు తెలుసా, వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతున్నారు, ప్రజలకు సిగ్గు లేదు ముందని చెప్తా ఉన్నారు. ఇంకేమంటాను చెప్పండి? ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళని నిలబెడితే, సీట్లో కూర్చోబెడితే వాళ్ళకు సిగ్గు లేదంటారు, ఐఏఎస్లు ఐపీఎస్లకు కూడా సిగ్గు లేదని మాట్లాడతారు. వీళ్ళు చేసేటువంటి తప్పుల గురించి మాట్లాడరు. ఎందుకు ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు మీటింగ్ పెట్టుకుంటారు దాని గురించి మాట్లాడరు. దాని వెనక రీజన్స్ ఏంటి, మన తప్పులు లేవా అని అదే ఆలోచన చెయ్యరు, వాళ్ళని తప్పు పడతారు. కాబట్టి మీరు మేధావులు, మీరు చెప్పేదే కరెక్టు, మరి ప్రజలే మూర్ఖులు, ఐఏఎస్లు ఐపీఎస్లు మూర్ఖులు, అమరావతిని కానీ అమరావతిని నిర్మించే నిర్మాణాలు కానీ పరిశ్రమలు కానీ వచ్చేటువంటి వ్యతిరేకిస్తూ ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి శనులా దాపరించారని మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇలాంటి వాళ్ళందరి నోర్లు మూయించాలంటే కనుక మహానాడుని అద్భుతంగా ఈ వర్షం పడుతున్నప్పుడు వర్షాకాలంలోనే ఇప్పుడు అక్కడ అమరావతిలో నిర్వహించండి, అందరు నోర్లు మూసుకుంటారు. అద్భుతంగా నిర్వహించామని చెప్తే మళ్ళీ నో సౌండ్, ఇంకా మాట ఉండదు కదా. ఆ రకంగా మీరు చేయండి, అందరూ నోరు మూయించండి. అంతే తప్ప ఊరికి ఏదో మాట్లాడితే అమరావతిలో పూర్తి చేస్తాం, తొక్కేస్తాం, దుర్మార్గులు శనిలా దాపరించారనేటువంటి మాటలు వద్దు. చేతల్లో చూపించండి, చేతల్లో చూపిస్తే అందరు నమ్ముతారు కదా.